మొన్న మన పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని కేసీఆర్ అక్రమంగా అరెస్టు చేయించి మరి కోర్టు జోక్యం వల్ల కోర్టు తీర్పుతో ఈరోజు విడుదలై బయటికి వచ్చినటువంటి సందర్భంగా వారిని ఆశీర్వదించడానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని నింపడానికి వచ్చినటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మరి సభాధ్యక్షులు బండి సంజయ్ గారికి తరుణ్ చుగ్ గారికి డాక్టర్ లక్ష్మణ్ గారికి రాజా సింగ్ గారికి ఈటల రాజేందర్ గారికి జితేందర్ రెడ్డి గారికి మోహన్ రావు గారికి ఇంద్రసేన రెడ్డి గారికి వివేక్ గారికి ప్రేమేందర్ రెడ్డి గారికి వేదిక పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా। ఈ సంఘటన మనకు అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏదైతే కొన్ని రోజుల కిందట అన్నాడో వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ కార్యకర్తలు గ్రామాలకు వస్తే తరిమి కొట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి అయితే మాట్లాడి బీజేపీ కార్యకర్తల గురించి తను ఒక అబద్ధాలు ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వరి ధాన్యం విషయంలో తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క కేసీఆర్ కు రైతులని మోసం చేసినటువంటి తీరుకు స్పష్టమైనటువంటి వైఖరి రైతులకు ఏ విధంగా అండగా నిలిచిందో స్వయంగా పార్లమెంటులో పీయూష్ గోయల్ గారు తెలిపిన తీరుకు మొహం ఎక్కడ పెట్టుకోవాలని తెలియనటువంటి ముఖ్యమంత్రి 317 జీవో తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పక్కదారి పట్టించాలని చూసినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉద్యమం ప్రారంభమైందే స్థానికులకు ఉద్యోగాలు లేవని తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని అదే పద్ధతిని మళ్ళీ ఈరోజు తెలంగాణలో అన్ని జిల్లాలలో ఒక సెంటిమెంట్ లేపి గొడవలకు కారణమైతూ మరి 317 జీవోని తీసుకొచ్చి ఉద్యోగులను ఉపాధ్యాయులను ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఆందోళనకు ఆవేదనకు గురి చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున మన అధ్యక్షుడు బండి సంజయ్ గారు అయ్యా 317 జీవోని వెంబడే మరి ఈరోజు దానిలో సవరణలు చేయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాన్ని మార్చుకో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైనది కాదని మరి ఈరోజు కరీంనగర్లో ఆ రోజు దీక్ష చేపడితే స్వయంగా మనం అందరం చూసినాం ఆ దీక్షకు కోవిడ్ నిబంధనలని అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేసిండు। కోవిడ్ నిబంధనలు టీఆర్ఎస్ పార్టీకి వర్తించవు, టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు వర్తించవు, వాళ్ళ నాయకుల ర్యాలీలకు వర్తించవు, వాళ్ళ నాయకుల ఇనాగరేషన్లకు వర్తించవు। ఈరోజు రైతు సంబరాల పేరు మీద గ్రామాల రైతు సంబరాలు వేలాది మందిని పెట్టుకొని రైతు సంబరాలు చేస్తున్నారు। మీకు సిగ్గుందా ముఖ్యమంత్రి? మిమ్మల్ని ఎందుకు డీజీపీ అరెస్ట్ చేస్తలేరని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నా। ఎందుకు మీ నాయకులను పోలీసు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు ఆ రైతు సంబరాలను మీరు కొనసాగిస్తా ఉన్నారు? ఈయనట రైతు బంద్ ఇచ్చిండట, ఆ రైతు బంద్ కోసం అంటే రైతు సంబరాలు చేసుకోవాలంట। వరి కొనలేదు కానీ రైతులు పండించిన పంటను ముఖ్యమంత్రి ఈరోజు రైతు సంబరాలు జరుపుతాడంట। ఏ ముఖం పెట్టుకొని రైతు సంబరాలు చేస్తా ఉన్నాడు? రైతు ధాన్యం ఒక పక్క కొనమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా దాన్ని కొనకుండా రైతులను తిప్పలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రైతుల మీద మళ్ళీ ఒక నాటకం ఆడుకుంటూ యాసంగి పంట గురించి డ్రామా చేసి రైతుల పంటలు కొనకుండా అనేక ఇబ్బందులు పెట్టిన ఈయన ఈరోజు రైతు సంబరాలు జరుపుకోవాలని చెప్పి గ్రామాల పిలుపునిచ్చిండు। సిగ్గు లేకుండా మరి సంబరాల్లో పాల్గొంటున్నటువంటి మీ నాయకులకు ఉన్నటువంటి పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి మరి కార్యక్రమాలు చేస్తుంటే నీకు మొహం ఎక్కడ పెట్టుకోవాలని తెలియదని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని। మా అధ్యక్షుడినేమో తన స్వంత ఆఫీసులో కూర్చొని జాగరణ దీక్ష చేస్తే గేట్లు పలగొట్టి గ్యాస్ కట్టర్లు పెట్టి తలుపులు తిరగొట్టి గేట్లు కట్ చేసి లోపలికి దూరి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తావు। ఈరేమో బాహాటంగా నువ్వు పిలుపులు ఇచ్చి రైతు సంబరాలు చేసుకోమని దీనికేమో కోవిడ్ నిబంధనలు వర్తించవు। కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా ముఖ్యమంత్రికి? ఈ యొక్క ద్వంద్వ నీతి ఈ రాష్ట్రంలో కొనసాగించడానికి సిగ్గు అనిపిస్తలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా। 24 గంటలు రాజకీయం తప్ప తెలంగాణ ప్రజల ఆత్మ త్యాగల మీద ఏర్పడిన తెలంగాణలో
ఆ కుర్చీ మీద కూర్చున్న నీవు ఆ కుర్చీని విడవకుండా ఏ విధంగా కుర్చీని వేరే వాళ్ళకు పోకుండా ఎట్లా అంటి పెట్టుకొని ఉండాలో 24 గంటలు ఆలోచించేటటువంటి కేసీఆర్ కు భారతీయ జనతా పార్టీని చూస్తే ఈరోజు బుగులు పుడతా ఉంది. భారతీయ జనతా పార్టీని చూసి బుగులు పుట్టి అక్రమంగా బండి సంజయ్ని అరెస్ట్ చేసిండు. బండి సంజయ్ని అక్రమంగా అరెస్ట్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన నిరసనలు మా జాతీయ పార్టీ పెద్ద ఎత్తున స్పందించి వెంబడే మా అధ్యక్షుడు నడ్డా గారు కానీ నేను మీకు అండగా ఉన్నా మన అధ్యక్షుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తే చూసుకుంటూ ఉండేది లేదు. తెలంగాణలో కార్యకర్తలారా ఎవరు కూడా ఏ మాత్రం కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని అవసరం లేదు. చలో ముందుకు నడవండి, పోరాటం చేయండి, మేమున్నాం మీ వెంబడేటువంటి ధైర్యాన్ని మన నడ్డా గారు ఇచ్చారు. మరి ఈరోజు అదేవిధంగా రోజుకు ఒక మన పెద్ద ఎత్తున మన నిన్న రమణ్ సింగ్ గారు వచ్చిండు, ఇవాళ శివరాజ్ సింగ్ గారు వచ్చిండు, మళ్ళీ రేపు బిశ్వా గారు వస్తారు, మళ్ళీ ఫడ్నవీస్ గారు వస్తారు. ఇట్లా ప్రతి ఒక్క జిల్లాలో కూడా కార్యకర్తలు ఎవరు సిద్ధంగా లేరు. భారతీయ జనతా పార్టీ రోజు కేసీఆర్ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఇన్న సోషల్ మీడియా వాళ్ళ పైన కూడా కేసులు పెట్టిండ్రు. దాదాపు 300 మంది మనకు బీజేపీకి ఎవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి భయపడించినటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇట్లాంటి ఏవి చేసినా కూడా నిన్ను ఎదుర్కొని ఇంకా భారతీయ జనతా పార్టీ నిన్ను తరిమి కొట్టడానికి మా కార్యకర్తలంతా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఏ కార్యకర్త కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా ఒక అడుగు కూడా వెనక్కి పోరు, 10 అడుగులు ముందలకే వేసి నిన్ను తరిమి కొట్టేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మీ అన్యాయాన్ని, మీ మోసాలని, మీ యొక్క అబద్ధాలను చేసేటువంటి హామీలను ప్రజలను చేస్తున్న మోసాలని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి వచ్చేంత వరకు నిద్రపోము, నిన్ను వెంటాడతామని చెప్పి కూడా కేసీఆర్ ని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్తకు ఈ రోజు మనోధైర్యాన్ని నింపడమే కాదు, ప్రతి కార్యకర్త ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఆగడాలను ఎండగట్టే విధంగా సమైక్యంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని కేసీఆర్ ని సందర్భంగా హెచ్చరిస్తూ భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.